హలో అండి, ఈరోజు సింపుల్గా సాంబార్ ఎలా చేయాలో చూద్దాము. సాంబార్ పెద్దగా అవసరం లేదు, ఇంట్లో ఐటమ్స్ తోటి సింపుల్గా సాంబార్ ఒక్కటి చేసుకొని కూడా చక్కగా కమ్మగా తినొచ్చు. రండి, వాటికి కావాల్సినవి ఏంటో మనం ముందుగా చూద్దాము. దానికి ఒక కప్పు పప్పు తీసుకున్నాను, కందిపప్పు. ఒక కప్పు నిండుగా ఒక కప్పు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ పెద్ద సైజుది, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొన్ని ఎల్లిపాయలు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఆవాలు, జీలకర్ర పోపుకి, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం మెంతులు ఒక 5-6 అట్లా ఒక 10 వేస్తానంటే అంతే. మెంతులు ఎక్కువ వేయొద్దు, కొద్దిగా వేస్తే బాగుంటుంది టేస్ట్. కొంచెం ఇంగువ, చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకున్నాను, సొరకాయ ఒక హాఫ్ ముక్క సొరకాయ, మరొక 2 టమాటాలు, ఒక 4-5 బెండకాయలు, ఇవి డ్రమ్ స్టిక్స్, ఇవి ఒక 2-3 తీసుకున్నాను, క్యారెట్, దొండకాయలు కూడా తీసుకున్నానండి. అన్నీ ఏవి ఉంటే అవి వేసేయచ్చు, మీ దగ్గరవి కూరగాయలు, వంకాయ వేయచ్చు, ఇంకా ఏవి ఉంటే అవి అన్నీ వేసుకోవచ్చు. సాంబారు అన్నీ వేస్తేనే బాగుంటుంది, చిక్కగా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ముక్కలు అన్ని ముక్కలతోటి అయితే అది వేరే టేస్ట్ ఉంటుంది సింపుల్గా కంటే. చేసి చూడండి ఇలాగా. ముందుగా మనము పప్పు కడిగి కుక్కర్లో పెట్టేసుకుందాము. చూడండి, ఒక కప్పు. ఇది మనం పప్పు కడుక్కున్నాం కదండి, ఇది కుక్కర్ ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాం. ఇందులో ఏమి వేయలేదు, జస్ట్ వాటర్ వేసి పెట్టేసుకుందాం. ఇది 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసుకొని మనం ఈ ముక్కల్ని సపరేట్గా వేడి చేసుకుందాం అన్నట్టు. ఇది గిన్నె పెట్టేసి ఇందులో అన్ని ముక్కలు వేసేస్తాను, కట్ చేసుకుందాము. ఇది సొరకాయ ముక్కలు, ఇది దొండకాయ ముక్కలు చూడండి, క్యారెట్, బెండకాయలు కొంచెం లాస్ట్గా వేద్దామండి. ఇది వేసి కొంచెం వాటర్ వేసుకుందాము. కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని కొంచెం ఉప్పు వేసి కొద్దిగా మళ్ళీ చూసుకొని వేసుకుందాం. ముక్కలకు పట్టాలి కాబట్టి కొంచెం ఉప్పు, పసుపు వేసేసి ఈ మూత పెట్టేసి ఉడికించుకుందామండి. ఇది టమాటా కూడా కట్ చేసుకున్నా అండి, టమాటా కూడా ఇందులోకి వేసేసుకుని ఇప్పుడు మనం ఒక్కసారి ఉప్పు పసుపు అంత కిందికి వెళ్ళేటట్టుగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఇవి ఒక 15 నిమిషాలు ఇలా మరగనిద్దాము. ఈ లోపల పప్పు అయిపోద్ది. ఆ తర్వాత ఇందులో వేసి మనం పప్పు పులుసు అన్ని మిక్స్ చేసి పోపు పెడదాం. ఈ లోపల మనము చింతపండు గుజ్జును చేసుకొని పెట్టుకుందాం. ఓకేనండి. ఇది పప్పు మనకు ఉడికిపోయిందండి, 3 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం దీన్ని ఆపేద్దాం. ఇది ఆపేసి ఈ మూత తీసి ఒకసారి ఈ ముక్కలు ఎంతవరకు ఉడికినాయో చూసి మనం చింతపండు పులుసు చేసి పెట్టుకుందాం కదా, ఇది కొంచెం ఉడికిపోయిందండి, హాఫ్ ఉడికినాయి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు కూడా మనం వేసేసుకుందాం ఇందులోకి. ఒక్కసారి కలుపుకొని ఈ చింతపులుసు ఉంది కదండి, ఇది చింతపండు గుజ్జు నేను మొత్తం పిండుకొని ఇలా పెట్టుకున్నానండి, రసం తీసి. ఇది కూడా ఇందులోకి వేసేసుకొని కొంచెం సేపు మరగనిద్దాం. ఇలాగా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మరగనిద్దాము. ఇప్పుడు ఈ లోపల మనం ఇవి ఉన్నాయి కదండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి, ఇవి కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకుందాము. మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే ఈ లోపల ఇవి ఉడికిపోతాయి. ఓకే అండి. ఇప్పుడు కుక్కర్ అయితే మనకు విజిల్ వచ్చి బంద్ చేస్తాం కదండి, ఈ పప్పును ఇందులో వేసేసుకుందాము. ఉడికిపోయింది పప్పు, చూద్దాము. మెత్తగా ఉడికిపోయిందండి. దీన్ని పులుసులో
కలిపేసుకుందాము. వేసేసి మంచిగా అంతా కలిసే విధంగా మంచిగా కలుపుకుందాము. కలుపుకొని ఇందులోకే ఉప్పు, కారము, పసుపు ఇవి వేసేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేద్దామండి. ఉప్పు 1 స్పూను, మీరు చూసుకొని మళ్ళీ ఎక్కువ కాకుండా మళ్ళీ చూసుకొని అవసరం పడితే అప్పుడు వేసుకుందాము. కారము మీకు టేస్ట్ని బట్టి, కారాన్ని బట్టి నేనైతే 2 స్పూన్లు సరిపోతుంది. కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తాం కదా, అందుకని కొంచెం తక్కువ వేసుకోండి. 1/2 స్పూను పసుపు వేసేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మరీ చిక్కగా ఉంది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ చిక్కదనం అంటే మీ టేస్ట్ని బట్టి, మీకు కొంతమందికి కొంచెం చిక్కగా ఇష్టపడతారు, కొంతమంది పల్చగా ఇష్టపడతారు. మాకైతే కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఈ ముక్కలన్నీ ఇలా మంచిగా టేస్ట్ ఉంటాయి. మరుగుతున్నప్పుడు మనము పోపుకు ప్రిపేర్ చేసుకుందామండి. ఆనియన్స్ అవి కట్ చేసుకొని ఇది మూత పెట్టేసుకుందాం. ఒక్క మరుగు ఇట్లా మరగనివ్వాలి, ఎక్కువ కాకుండా. ఈలోపు మనం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాండి, ఉల్లిపాయ కట్ చేసుకుందాము. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. సాంబార్లోకి ఇలాగైతేనే బాగుంటాయి. ఇప్పుడు చిన్న చిన్న కట్ చేసి పెట్టుకుందామండి. మనం ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. పోపుకు కొంచెం ఆయిల్, మరీ ఎక్కువ అవసరం లేదు. సాంబార్కి కొంచెం నూనె వేసుకుందాము. ఒక 2 స్పూన్లు నూనె వేసుకుందాము. రెండు 3 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇందులో ఫస్ట్ కొంచెం మెంతులు వేసుకుందాము. అవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఆయిల్ వేడి అవుతుంది. ఇవి ఉల్లిపాయ వేగిపోయాయండి, చూడండి మంచిగా. ఇందులోనే ఇప్పుడు కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోనే కొంచెం ఇంగువ, ఇది వేస్తేనే సాంబార్కు మంచి రుచి వస్తుంది. చూడండి, ఎక్కువ అవసరం లేదు, చాలు ఇంతే. కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్, ఇంతే టేబుల్ స్పూన్ తోటి 1/2 టేబుల్ స్పూన్ వేసాను. వేగిపోయిందండి. ఇది ఇప్పుడు మనము అది ఆపేసి, స్టవ్ ఆపేసి దీన్ని వేసేద్దాము. చివరిగా ఇది కొత్తిమీర కూడా వేసేసుకొని, ఇది ధనియాల పొడి అండి. మీకు అంటే ఇష్టం అండి మన ధనియాల పొడి, కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇది వేయకపోయినా పెద్ద అవసరం లేదు, కొత్తిమీర వేసాం కాబట్టి. నేను కొంచెం అలవాటండి, అన్నిట్లలో వేస్తాను కాబట్టి కొద్దిగా వేసాను. చూడండి, ఇలా ముక్కలన్నీ మంచిగా ఉడికి సాంబార్ మరుగుతుంది. ఇంకా స్టవ్ ఆపేసాం. ఆపేసి ఒక్క 5 మినిట్స్ అలా వదిలేసి అప్పుడు టేస్ట్ చూద్దామండి మనం. గుమ్మగుమ్మ వాసన వస్తుందండి, ఎప్పుడప్పుడు తినాలా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. రైస్ కూడా రెడీగా ఇక్కడ పెట్టేసి ఉంచాను. వేడి వేడిగా ఉంది అన్నం, సాంబారు, ఇంకేం అక్కర్లేదండి. ఎంత బాగుంటుందో అసలు. సూపర్ ఉందండి అసలు, చాలా అంటే చాలా బాగుంది.
అన్ని ముక్కలు, సాంబారు వేడిగా ఉంది. ముందు ఒక ముద్ద తిని చూపిస్తాను మీకు. సూపర్ ఉంది, చాలా అంటే చాలా. అన్ని పర్ఫెక్ట్గా వచ్చినాయండి. ఉప్పు, కారం అదేంటో అండి, నా చేతితో వేయగానే అన్నీ పర్ఫెక్ట్గా పడతాయి. మళ్ళీ చూడాల్సిన పని లేదు. నాకు అలవాటు కూడా లేదు. ఎప్పుడన్నా చూస్తాను కానీ ఎక్కువగా చూడను. కానీ పర్ఫెక్ట్గా వచ్చినాయి, అన్నీ కరెక్ట్గా పడినాయి. అద్దరిపోయిందండి. సాంబార్ అంటే సాంబారే, చాలా అంటే చాలా బాగుంది. మీరు వెంటనే వీడియో చూసిన వెంటనే రేపు చేసేయండి. నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. చేసుకొని తినండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి సాంబార్తో. ఆమ్లెట్ వేసుకోండి, నాకు టైం లేక నేను వేసుకోలేదు. ఆమ్లెట్ కూడా వేసుకొని సైడ్కి తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఉంటానండి మరి, ఇంకో వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు నేను తింటూ ఉంటాను, మీరు చేస్తూ ఉండండి. ఓకే అండి, బాయ్.